హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. లేచారా లేదా? ఏంటి కర్రీ అనుకుంటున్నారా? కోడిగుడ్డు ములక్కాయ పులుసు. మా చెట్టును కాసిన ములక్కాయలు వండుదాం రండి. కోడిగుడ్లు కొంచెం రెడ్డిష్గా వేపుకునే పని. ఇది నాన్ స్టిక్ ప్లాన్ అతుక్కుపోతుంది. మీరెవరో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కదా, కామెంట్ చేయట్లేదు. కామెంట్ చేయండి, మాట్లాడదాం. నేనేదో ప్రొఫెషనల్ వంటలు ఏం చేయించట్లేదు, చూపించట్లేదు. నేను డైలీ ఏ వంటలు అయితే చేస్తున్నానో అవే వంటలు చూపిస్తున్నా. మేము ఏదైతే తింటున్నామో అదే చూపిస్తున్నా. లైక్ చేయండి కదా ప్లీజ్. ఏమన్నా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మాట్లాడదాం. నేను వీడియోలో రిప్లై ఇస్తూ ఉంటా. ఏం చేస్తున్నావు చిన్ని? ఇడ్లీ పిండి మెత్తగా చేస్తున్నా. మెత్తగా చేస్తున్నావు? ఆల్రెడీ మెత్తగానే ఉంది కదా. ఓకే చేస్తా. మా వాడు ఇడ్లీ చేస్తున్నాడు. పిల్లడితో పనులు చేపిస్తున్నాను అనుకోవద్దు. మగ పిల్లడైనా ఆడపిల్లలైనా పని నేర్చుకుని ఉండాలి. ఇంతవరకు మగ పిల్లలతో పని చేపించకూడదు అనేవాళ్ళు. మనకి చేదోడు వాదోడిగా ఏ పనైనా చెప్పవచ్చు నా లెక్కలో పిల్లలతో. రేపొద్దున పక్క దేశాలకు వెళ్తున్నారు, పక్క సిటీస్కి వెళ్తున్నారు. హోమ్ ఫుడ్ ఏమో రాదు, బయట ఫుడ్ ఏమో ఎక్కదు. ఏం చేస్తారు? అందరికీ వచ్చి ఉండాలి. అంటే రోజు చెప్పి మన అట్లా వచ్చి ఉండాలి. మా అబ్బాయి మటుకి నాకు అన్నింటిలో హెల్ప్ చేస్తాడు. రెడ్డిష్గా వేగేసినాక ఉప్పు కారం వేసుకున్నా. సారీ రెడ్డిష్గా వేగడం చూపించలేకపోయా. అయినా ఈ కర్రీ అందరికీ వచ్చు అనుకోండి. ఇగో ఈ కోడిగుడ్డేమో నన్ను తిడుతుంది, పద్దాకలా నన్ను చూపిస్తున్న వాళ్ళు నాకు లైక్ చేయట్లేదని. ఈ ములక్కాయ ఏమో మా చెట్టుదే. ఇది అంటుంది, ఒకళ్ళన్నా నన్ను కామెంట్ చేస్తున్నారా బాగున్నావు అని చెప్పి, నువ్వు ప్రతిసారి నన్ను చూపిస్తున్నావు కానీ అని ఈ ములక్కాయ నన్ను తిడుతుంది. ఇగో ఈ ములక్కాయ, దానిలో చింతపండు పులుసు. యాజ్ యూజువల్ మా ఇంటికాడ చెప్పాను కదా, వీక్లీ 2 times అన్న మజ్జిగ చేస్తానని. మజ్జిగ చింతపండు పులుసు కూడా పోసేసా. ఇది ఉడికిపోతుంది, కొంచెం దగ్గర పడితే చాలు. ఇదిగో ఒకవైపు ఏమో ఇడ్లీ ఉడుకుతున్నాయి. ఇదేంటి వింతగా ఉందనుకుంటున్నారా? ఒకవైపు పెరుగు, ఇంకోవైపు ఆవకాయ గుజ్జు అనమాట. ఇడ్లీలో చట్నీ ఇవ్వాలి ఇదే. మీలో ఎంతమందికి తెలుసు? మా పిల్లలు ఆ చట్నీ కావాలి, ఈ చట్నీ కావాలి, అది ఉంటేనే తింటాం, ఇది ఉంటేనే తింటాం అని ఏమనరు. ఏది ఉన్నా తింటారు. కార పౌడర్ కూడా అయిపోయింది, పట్టాలి. అందుకే ఈరోజు ఈ చట్నీ. ఓకే, బాయ్ ఆల్.